వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఈ రాగండి చేపలు 2 కేజీలు పులుసు పెడుతున్నాను. చూడండి, ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసేసి క్లీన్ చేసేసి బాగా అక్కడ పెట్టానండి. చూడండి, ఇది 100 గ్రాముల చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇది కేజీకి 50 గ్రాముల నూనె అట్లా పోస్తున్నానండి. 2 కేజీలు కాబట్టి 100 గ్రాములు పోసి ఇంకొంచెం పోస్తున్నా ఆయిల్. ఇది చూడండి, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని మనం తినగలిగేటట్టు ఘాట్లు పెట్టి అక్కడ పెట్టుకున్నా. తినండి, నేను 8 పచ్చిమిరపకాయలు వేసానండి. నేను 2 కేజీలకి. ఎవరు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు తినరండి, నేను ఒక్కదాన్నే తింటాను. చేపల పులుసులో చాలా బాగుంటాయి, నాకు ఇష్టం. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటాం. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం. 1 స్పూన్ చొప్పున ఈ స్పూన్తో వేస్తున్నానండి. 2 స్పూన్లు. కొంచెం చేపల పులుసు అంటే ఉప్పు కారం అన్నీ ఎక్కువే పడతాయి. పులుపు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఒక స్పూను పసుపు. చూడండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఒక 50 గ్రాముల అల్లం, 50 గ్రాములు వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం తగ్గించేస్తున్నానండి. ఇది కారం. పచ్చికారంలో దినుసులు కలుపుకుంటానండి నేను. ఇది ఘాటుగా ఉంటుంది బాగా. 3 స్పూన్లు వేసాను. తర్వాత ఒకవేళ అవసరమైతే కొంచెం వేసుకున్నాం. చూసారండి, రేగిపోయి ఆయిల్ చుట్టూ వచ్చేసింది. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. కొంచెం మనకి పులుసు కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసేసుకుందాం. మూత పెట్టేసి మరిగించుకుందాం. చూసారండి, పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు చేప ముక్కలు దీనిలో వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఒక్కసారి గరిటతో తిప్పుకుందాం. ఎందుకంటే ఉడుకుబట్టాక ఇంకా గరిటె పెట్టి తిప్పకూడదండి.
ఫస్ట్ అంటే ముక్క ఉడకకుండా పచ్చిగా ఉంది కాబట్టి ఇప్పుడు చితకదు. ఉడికిన తర్వాత ఇంకా గరిటె పెట్టామంటే చితికిపోతాయి ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలుపుకొని ఒకసారి సరి చేసుకోవాలి. సగం ఉడికిందండి. ఇప్పుడు ఇదేంటంటే ఇది ఎండు కొబ్బరి నువ్వులు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది వేసుకుందాం. ఇది ఒక 2-3 స్పూన్లు వేసుకుందాం. గ్రేవీ వస్తుంది, బాగుంటుంది, టేస్టీ కూడా బాగుంటుంది. మన పిల్లలు నువ్వుండలు కొబ్బరి ఉండలు తినరు కదండి, అందుకే వాళ్ళు తెలియకుండా కూరల్లో ఇట్లా వేసేస్తే వాళ్ళు తింటారు. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు పులుపు అవి చూసుకుందామండి. ఒకసారి ఏమన్నా పడాల్సి వస్తే వేసుకుందాం. అన్నీ సరిపోయినాయండి. ఉప్పు పులుపు కారం కరెక్ట్గా సరిపోయినాయి మనం వేసినవి. ఇంకేం వేయ అవసరం లేదు. ఇంకా ఇంకొంచెం 10 నిమిషాలు ఉడికించుకుందాం. బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. కేజీకి 1 స్పూన్ చొప్పున 2 స్పూన్లు వేస్తున్నా నేను. ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. మా వాళ్ళకి ఎక్కువ పులుసు కావాలండి, చేపల పులుసు. అందుకని పులుసు ఎక్కువ పెడతాను నేను. ఒక 5 నిమిషాలు ఆగి కొత్తిమీర వేసుకుందాం. 5 మినిట్స్ అయిందండి. కొత్తిమీర వేసుకుందాం. ఒక 10 నిమిషాలు సిమ్లో పెడతామండి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని దించేయటమే, ఇంకా అయిపోద్ది. చూద్దామండి, అయిపోయిందేమో. అయిపోయిందండి. ఇంకా ఉడికేసింది. చుట్టూ ఆయిల్ వచ్చింది చూసారా, ఉడికిపోయిందని అర్థం. పులుసు కూడా కొంచెం చిక్కబడింది. ఇంకా ఇది ఆరిపోయేలోపు ఈ వేడంతా పెట్టేసి ఇంకా గ్రేవీగా అయిపోద్దండి పులుసు. ఇంకెంతేనండి. ఇట్లాగే పెడతాను నేను. ఒక్కొక్కసారి కలిపి పెట్టేస్తాను అన్నీ. అది కూడా ఒకసారి వీడియో తీస్తానండి. చూడండి, అన్నీ బాగున్నాయి, అసలు సరిపోయినాయి అన్నీ. మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి, బాయ్.